ఉంచుకుంటాడు, చెల్లెల కోసం ఉంచుకుంటాడు, ఊళ్ళ కోసం ఉంచుకుంటాడు. మన ఆంధ్రలో లేదా లంచ కొడుకు రాదే టైం రా ఎట్లిపోయి అడగని అడుగుదాం మీ తండ్రి రాగరాగవానందాను దండమయ్యా రాజవర్యం దండమయ్యో దండమయ్యో దండాలయ్య ప్రభు దండాలయ్య. రే బిడ్డ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఏకమై మాత్రం కట్టగంటుకున్న ఇంటికి ఎందుకు వచ్చారు బిడ్డ? కట్టగడికి ఎందుకు వచ్చారు? ఊరిలో చెప్పుతో ఎదురుగా పెడితే కోపం రారా ఎవరికన్నా? మళ్ళా కోపం వస్తుంది. చెప్పుతో ఇసిరి పెడితే చెప్పుతో కొట్టి అనుకుంటా. మెల్లగా మెల్లగా నానబెట్టి దుప్పటి తువాలని పెట్టి మలుచుకొని మెల్ల కొట్టా. నీ మాట నా మాట పొక్క కాదు ఒక్కటి రా పక్క కాదు ఒక్కటి కాదు ఇద్దరి మాట. ఆడు పడితే గాడి కొడుక. అయ్యా ఏమిటి బిడ్డ ఏం బాగాలేదు ఎందుకు వచ్చారు? ఇప్పుడు ఈ ఊళ్ళే ఈ వాడైనా ఏదన్నా దబ్బున అయ్య కొడుకులో అన్నదమ్ములో లొల్లి పెట్టుకుంటారు. ఎవరు నడుస్తారా? ఊరిలో రాదును కాబట్టి నాతో చెప్పుకుంటారు. ఈ వాడైన సంగతి సర్పంచ్ ఈ వాడి నంబర్ అడుగుతుంది, వాడి నంబర్ సర్పంచ్ అడుగుతుంది. సర్పంచ్ ఏమైపోతాండి కానీ ఏదంతా మనకు పొడిగింది కానీ మా కట్ట వచ్చినప్పుడు ఎవరితో చెప్పుకోవాలి? నాతో చెప్పుకోవాలి. ఊరిలో రాదును అదే నీకు నన్నంటే వీడు ఆగరా ఇప్పుడు ఎలా పెట్టకరాను. అయితే మీరు వీళ్ళు అయ్యి ఉన్నాడు. అరే వీళ్ళు అవ చచ్చిపోయి చచ్చిపోతే పాపం ముసలోడు అగరాదవ నువ్వు ఇప్పుడు ఎలా పెడతావు? ఏమైంది మరి? అయితే ముసలోడు కాదు చుట్టాలు పట్టున్నాయి పాపం ముసలోడు చిన్నప్పుడు సంది. పుత్తియ కొడుక నేను కట్టం చేస్తానారా ఇంటి ముందంటే కూల పడతాంటే కుక్క కావాలి ఉంటాంటే నీళ్లు కాపాడుతాను కాదురా నువ్వు ఏ పని పోయినా ఇంటి ముందే ఉంటావు కొడుక. ఒక 5 రూపాయలు పోకీరా కష్టపడి ఒక 10 రూపాయలు కూడా నాగత్తరా అంటే లంచ కొడుకు ఇంకా నువ్వు భూములు కొంటా ఆగురా నువ్వు జాగలు కొంటా ఆగురా అని ఓ కొట్టుడు అయ్యాను మొన్న. ముసలోడు ఒక్కడే ఏడుపు తరిపోయిన ఎంతైనా గాని కన్న తండ్రి దేవుడు రా. కొద్ది దొరుకుతాను కొద్ది దొరుకుతారు. అయ్యా అయ్యా కన్న తండ్రి అంటే దేవుడు దేవుడు ఎంతైనా గాని రూపం ఇచ్చిన వాడంటే కన్న తండ్రి దేవుడు అంటారు. సార్ రక్తం పురుషుడిగా వీళ్ళు చెప్తాను కొట్టురి మరి ఎట్ట తారీఖు రాజానం మీరంటే ఇంకా నాకే వాళ్ళ తోతలేదు నా ముసలి పానం అంటే అయ్యా ఈ అవ చచ్చిపోయింది అయ్య చచ్చిపోయింది. అరే ఓ తోడబుట్టే చెల్లి ఉన్నది. అయ్యా ఆ చెల్లె అన్న 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 మనకు అవ్వలేదే అయ్యలేదే అంటే లంచే నా తోడు ఎందుకు పుట్టినవే కూడా ఎందుకు పెరిగినవే లంచ కూడా నువ్వు పుట్టిన ఆడదాన్ని పుట్టిన కొంప చెట్టవే నువ్వు అత్యంది ఏ బాయిలో పడుతుంది ఏ సిర పడుతుంది ఈ లంచ కొడుకు అన్న లంచ కొడుకు కొట్టు చేయడిపోతాను బిడ్డ. అదే ఏం చెప్పుకోవాలయ్యా మాట మాట ఈ పోయి ఓ కొట్టు కాదు ఈ లంచ కొడుకు. అరే ఎంతైనా కానీ ఎవరు వారి ఎంతైనా కానీ తోడముట్టిన చెల్లంటే పుట్టింటి ఆడబిడ్డ. ఆడబిడ్డ అంటే ఇంటి దేవత అంటారు, లక్ష్మీ దేవత అంటారు. ఆడబిడ్డ దేవత కాదురా. పోషవతల్లి కంటే మించింది ఆడబిడ్డ ఎవరికైనా. పోషవతల్లి తల్లంత దేవత లేదు, శుక్రవారం అంత వారం లేదు. ఎంతైనా కానీ శుక్రవారం అంత వారం లేదు, పోషణ దేవుడు లేడు. ఆడబిడ్డ సుట్టిరికం లేదు, వచ్చే పాడుకోవు మంచి కలుసుకో మంచి కలుసుకోవచ్చు కొడుకు మంచి కలిపోతా
అన్నంట నిన్నంట వానయ్యా నిన్నంటవా నిన్న అన్న అంటే ఎంత నువ్వు ఎంత పిచ్చకుంటానని కొడుకు అయ్యా అదే రాదు అంటావా నిన్నంట వానయ్య నిన్న అన్నదానికి వీడు ఎంత పిచ్చకుండాలని కొడుకు లైన్ లో ఉన్నా అందుబాటులో ఉన్నా వాడిని చెప్తూనే కొట్టాలి చెప్తాను కొట్టాలి దాన్ని చీపురుతో చంపాలి వాడిని చీపుతూనే కొట్టాలి సరే అట్లే కానీ అయ్యా మరి అందరి ఇళ్ళల్లో ఉల్లిగడ్డ ఉడుకుతుంది కానీ మరి నీ ఇంట్లో ఉల్లిగడ్డ ఎందుకు ఉడుకుతుందిరా అందరి ఇళ్ళల్లో ఉల్లిగడ్డ అద్దంటివి నీ ఇంట్లో ఉల్లిగడ్డ ఎందుకు ఉడుకుతాను బిడ్డ ఎంతైనా కానీ ఊరిలో అధిపతి నేను నేను ఊరి సాలి చెప్పేవాడిని కానీ నాకు సాలి చెప్పడం లేరా మీరు ఎవరి సాలైనా ఒక్కటే ఉంటుంది రా మనిషి సాలు ఉన్నది ఎందుకంటే అన్నదిలో కాడ చెల్లెలు ఉంటారు చెల్లెల కాడ అన్నదమ్ములు ఉంటారు అవదత్తులు ఉంటారు ఐదత్తులు ఉంటారు అన్నదమ్ములు లేని ఆడబిడ్డలు ఉంటారు ఊరన్న కాడ మంచోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు నీ అసలు శాసనకర్తలే బానుషులే ఇక ఏడికత్తదో కొత్త వదులుతుంది మన అయితే కానీ వయ్యా నీ అసలు ఉంటున్నా సారు బడి చెప్తానట ఇట్లా బల్లె పిల్లలందరూ కూర్చొని పెట్టుకున్నాడు పిల్లలకి ఏం చెప్తాడు పంతులయ్యా పిల్లల మీరు ఇంటికి పోయినాక మీ మమ్మీలను మీ అమ్మలను కూర అన్ని అయ్యింది కానీ ఉల్లిగడ్డ వేద్దా అని చెప్తాను కూరలే ఉల్లిగడ్డ ఏని కూర బిడ్డ అని చెప్తాడు పంతులయ్య ఈ పంతులయ్య చెప్తా అంటే ఈ పిల్లగాళ్ళ పాట వింటారు కదా ఈ పంతులయ్య భార్య ఆ మంచిలో బిందె పట్టుకొని ఆ మంచిలో పోతుందట ఆ భార్యని కనిసిద్ది ఆరట ఆ కిటికాడికి వచ్చేది మా సార్ మంచిగా చెప్తాను కాబట్టి బిందె పట్టుకొని వాడు సార్ చూస్తలేడు పిల్లని మంచిగా చెప్తాను ఏంటి అని ఉల్లిగడ్డ మాటినది బిందె పట్టుకుని నీళ్ళు తెచ్చుకుని ఇంటికి వారేసింది మరి బల్లె పిల్లగాళ్ళకు మీ అవలను ఉల్లిగడ్డ వేయకని చెప్పచ్చే అని పంతులమ్మ ఇక కూర వండింది కానీ కూరలో ఉల్లిగడ్డ వేయలే ఇక సార్ వచ్చే బట్టలు ఇడిసిండు వారేసిండు కళ్ళు కడుక్కున్నాడు పీటేసినవా పీటైనా కూర్చున్నాడు మంచిగా పల్లె అల్లం పెట్టగానే ఇక ఆ శాఖ వేయగానే శాఖ అంతా తీసుకుంటాడు ఉల్లిగడ్డ ఒక్క దొరుకుతాయి అలా అరే ఏంది పంతులమ్మ నిన్న మొన్న కూర రుచుండే ఇలా గిట్ట చేసింది మా పంతులమ్మ అని ఈ దగ్గర ఇడిసి చెంపబడి చెడుకుని వేసిండు ఏందయ్యా నేనేం తప్పు చేశాను చెప్పు అని భార్య అన్నది అనగానే ఈ పంతులు అంటే ఏంది అంజం ఉండా నిన్న మొన్న కూర ఎట్లా ఇవాళ కూర ఎట్లా నేను కొట్టకపోతే ఏం చేస్తానే అన్ని ఒక్కలు దొరుకుతాను కానీ మరి ఈ ఉల్లిగడ్డ ఒక్క దొరుకుతలే ఇలా నేనేం చేయాలని వాడు అంటాను సారు అయ్యో నువ్వే వేయద్దంటే కాదయ్యా అని అన్నది వసరంజం ఉండ నేనే ఎప్పుడు వేద్దాను అంటే ఓ బల్లె పిల్లలు నువ్వు చెప్తలేవా నువ్వు చెప్తా అంటే కామాటిని ఓ లంజం ఉండా ఊరందరికి ఉల్లిగడ్డ వద్దన్నా కానీ మనకద్దా అన్న లంజం ఉండా అని ఆ సార్ అన్నట ఓ లంజం కూడా అందరి సార్లు కదే కావాల్సిన నేను మన సార్లు ఒక్కటానుకో నేను ఉల్లిగడ్డ లేరా పంతులు కానీ పిల్లమన్నట వారి కాడికి వచ్చింది కానీ మరి అందరికి వద్దంటాను కానీ మీ ఎక్కడ వస్తాను రా జెండగ దగ్గర బతుకుతాను ఎక్కడ వస్తాను జెండగ దగ్గర బతుకుతా చెల్లెతో గురి అది అబ్బో దాని ముఖం కూడా నేను నలుగురు ఏకమైతే ఒక పెద్ద మనిషి 10 మంది ఏకమైతే ఒక పటేలు ఒక ఊరవ ఏకమైతే ఒక రాజువైన మా మీ లేని నీకెక్కడ రాజరికం మనిషి అనుకోరా అయ్యా నువ్వు నీ చెల్లెని తీసుకొచ్చుకొని మీ తండ్రిది అన్నం పెట్టుకొని సాదుకుంటాం సరే ఒకవేళ మీ తండ్రికి అన్నం పెట్టకపోతే మీ చెల్లి అక్కడనే ఉన్నది అనుకో నిన్ను కత్తి దిగు చెల్లెలకు నీ చెల్లెను నీ అయ్య నీళ్ళు నింపుకొని అవునా ఆదుకుంటేనే సరే లేకపోతే లంచకొడగా వక్కలు కోసి కారం పెడతాం మేము లేదు నీకు రాజరికం ఎక్కడిదిరా మాతోనే నీకు రాజరికం వచ్చింది దిగు కత్తిరు దిగురా ఏంది అత్తా మళ్ళీ వస్తావా ఏ ఊరి రాజ్యం ఇది అన్నాడు చెప్పుతో కొట్టాలట
ఇలా చక్కర పూసాడవి నాకు సార్ చెప్తా నీ సార్లు చక్కగా ఉన్నా చూసుకున్నాడు ఎవరు బామ్మారి ఎవరని తాని పని చెప్పండి లంచ కొడుక ఏయ్ దుడ్డు చూసుకున్నా దుడ్డు తెల్లారదాన మీ చెల్లెలు ఇప్పుడు వస్తారు కానీ లంచ కొడుక ఇంకెంతసేపు ఉంటారు మా మాందపురంలో ఇంకెంతసేపు ఉంటారు లంచ కొడుక హాఫ్ అన్ అవర్ లంచ కొడుక మళ్ళీ అక్కడికి అంతా ఇదంతా ఊడు అని నేను నా చెల్లెని తీసుకొచ్చుకోవాలి మా నాయన తీసుకొచ్చుకోవాలి ఎరికేనా చెల్లంటే దేవత నాయనంటే దేవుడు పోయి మా చెల్లెలు పోతే మొక్కి చీపిరేనది అది ఏడు ఊడ్చిలో దేవత తండ్రి దేవుడు ఎరికేనా నాయన సల్మ నాయన సురాజు ఈ ఊళ్ళో అడక తిని కూడా నా ఇచ్చేది నా ఇరవై పుట్టిన ఎవరు లంచ కొడక నాయన చంపుతా చెల్లెని చంపుతా నిన్నే సంపదం అయ్యా కొడుక నేను గింత బతికి నా చెల్లెని రింపుకుంటాను లంచ కొడుకు పోరి దారద్దురా సారద్దురా లంచ కొడుకు అంటే పోరిన దాది నాకు గింత ముప్పు తెస్తా చీపురు దెబ్బలు అవుతాయి నాకు బగ్గ బగ్గన మన్నింటే నాన్న నా దగ్గరికి వస్తాండే నాన్న అజ్ఞానం వస్తుంది జ్ఞానం కలవచ్చు ధర్మజ్ఞానంతో దాచేలాని ఇంటికి తీసుకుపోయి దానికి అత్తాండు కావచ్చు అనుకున్నది చెల్లి దబా దబా జెండగైతే దిగి ఇక అన్న కాడిగా చెల్లి అన్న సత్యసేన రాజా అన్నయ్య ఇప్పుడే వస్తాను అన్నయ్య అన్నయ్య దొంగముండ ఈ ఊళ్ళో అడక తిని నా ఇచ్చేది నా ఇలువ నా పరుది నా పరువు పోతాంది ఊరేళ్ళు కాదు నేను వాడు చీపు కడుతున్న కూడా కొట్టిండు అది చెప్పు తప్పు అన్న సత్యసేన రాజా నువ్వు ఏ వాడి నా ఇచ్చేది పోతుంది నాయలో పోతుంది అన్నవా నాన్న అన్న ఏమి తప్పు చేసే బడిగే నాయ అన్న నేను ఏమి తప్పు చేసే బడిగే నాయ అన్న నేను ఏమి తప్పు చేసి నన్న లంగతనం చేసిన దొంగతనం చేసిన ఏమి చేసే బడిగా నీకు నాదు వచ్చింది ఓ అన్న సత్యసేన రాజా నేను కాని దోసకాయలు ఏమన్నా కోసిన్నా నా వలన నీకు చెడ్డ పేరు ఎంత కత్తాన్ని అన్నా నా సన్న నీ బతుకుతాను నీ సన్న నువ్వు బతుకుతాను మేము అయ్యవాటి నీకు లంగ నిందలు దొంగ నిందలు ఎందుకు వస్తానే అన్నయ్య అన్నా మేము అయ్యవాటి అన్నా నాయ అన్నా నీకు గత పేరు ఎట్లా వచ్చే నాయ అన్నా మేము ఏవాటి మాకు నీకు రాదుకేం వచ్చింది అన్న నీ లంగ పేరు చెప్పిందా దొంగ పేరు చేసిందా సిగ్గు దొంగముండా ఊళ్ళో అడక తిని నా పరుదే పుట్టిన ముసలంజ కొడక సాదంటే సాదిని పోరిని ఎరికేనా కాట్లే కాట్లేవండి నువ్వు పడతావు అప్పుడే అవ్వో నేను పడతాను అన్న సత్యసేన రాజు అన్నడే ఈ ఊళ్ళో ఉంటే మీరు చేయబడిగా నాకు ఊళ్ళో ఉన్న ప్రజలోకులందరితోని నాకు మాటలు వస్తానే ఏ ఊరి కన్నయ్య పల్ల కన్న పోయి వెళ్ళిపోయి బతుకమన్నాడే ఎవరుండే బడిగారా నాన్న మేము ఎవరింట్లో పొండే అన్న ఓ అన్న ఎవరింట్లో పొండే అన్న
లేకపాయే నా సత్యశీల రాజా నువ్వు ఏం పెట్టకున్నా ఏం మోయకున్నా నాన్న స్థల ఉంటే కంతే సారనుకున్నా అన్నా నువ్వు రామని దగ్గర ఇయ్యకున్నా నాన్న చూసుకుంటా నాన్న కళ్ళ ముంగడ నేను బతుకుతా నా కన్న ముంగడ నాన్న బతుకుతాను కంతే స్థాలనుకున్నానే అన్నయ్య అన్న ఊరు ఎలా కొడితే అన్న ఎక్కడెళ్ళి పోదమే సత్యశీల రాజా నేను ఇడుగు తిన్నైనా ఇంటి ఆడి బిడ్డను నేను ఇడుగు తిన్నైనా నువ్వు ఇడుగు పెద్దోనివైన ఆశీసిన్నోనివి అది ఏడాది కొక్కనాడు అన్న కొండంత పండుగ అన్న ఇళ్ళ పండుగ అన్న బాగు గొప్ప పండుగ రాకెట్ల పండుగ నాడరా అన్న ఆడవిలగాళ్ళు ఎంత దూరాన ఉన్నా తెల్లంగా తెల్లాడాలకు అన్న నాన్నదమ్ముడు నాతో వదుతాలని 50 రూపాయలు పెట్టి రాకిడి పట్టుకొని అన్నదమ్ముల దగ్గరికి వచ్చి నొట్టికి బొట్టు పెట్టి అన్న చేతి రాకిడి కడితే ఎల్లుదనేమో చీర పెడతారు ఎల్లపోతారు ఇక పెడతారు అంతకన్నా చెల్లె మా చేతులు ఏం లేదని వంగి కాలు మొక్కేటోళ్ళు రా అన్న నా కాలు మొక్కకుంటే వాయే 5 ఏళ్ళ కొక్కనాడు రా అన్న అన్నజీల పండుగ చక్కెర కుడకల పండుగల తిన్నాడు రా అన్నో నాన్న నాతో చూస్తాను 5 ఏళ్ళకు కొండంత పండుగ తిన్నాని ఆడవిల చేతుల 10 రూపాయలు లేకుండా పలా ఇంటికి పోయి 50 కొత్తలు బదలాడుకొని చక్కెర కుడకల పట్టుకొని రా అన్న అన్నదమ్ముల దగ్గరికి వచ్చి అన్నడ కూసుండ పీటలు వేసి నొట్టికి బొట్టు పెట్టి చేతుల కుడకలు పెట్టి నోటిలోన చక్కెర బాంధ పోస్తే ఓ చెల్లే రమ్మని 2 కాలు మొక్కేటోళ్ళు అన్నదమ్ముల చూసినరా అన్న నా కాలు మొక్కకుంటావాయే నేనే నీ కాలు మొక్కుదా అన్న ఊరు ఎల్ల కొట్టబోకే అవ్వలేని పిల్లలామే 60 ఏళ్ళ పెద్ద మనిషి మా నాయన తీసుకొని రా అన్న నేను ఏ ఊరి పోదును ఏ పల్లె పోదును ఏ తల్లి దగ్గర ఇస్తాడు ఏ తండ్రి దగ్గర ఇస్తాడు నేను వాడ వెళ్ళను రా అన్న నువ్వు ఈ బుక్కలు పువ్వంతా అన్న వేయకున్నా పర్వాలేదు 10 రూపాయలు అన్న అట్టు వాడు చెల్లాడు చేతికి ఇవ్వకున్నా పర్వాలేదు ఊళ్ళో అడక తిని గిట్టని రోజు కాలం వెళ్ళదీచ్చమే అన్నయ్య అన్న నీకు పుణ్యం ఉంటదన్న నీకు దండం పెడతా అన్న అన్న ఊరు ఎల్ల కొట్టబోకే అన్న ఏడగొక్కనాడు రాగిళ్ళ పండుగ వస్తుంది అన్న 5 రూపాయలు వచ్చి నీకు రాగిడి కడతా అన్న నువ్వు సీర పెట్టకున్నా రేఖ పెట్టకున్నా వంక ఇది 5 రూపాయలు రాగిడి పట్టుకొచ్చి 5 రూపాయలు రాగిడి పట్టుకొచ్చి 200 తెగిపోతుంది అన్న 5 ఏళ్ళు ఒకసారి అన్న అన్న చక్కెర గుడిలు వస్తాయి అన్న చక్కెర గుడికలు తెచ్చి అన్న నీ దోషిట్లో పోసి కుడకలు తెచ్చి నీ దోషిలో పెట్టి చక్కెర బాంధ తెచ్చి నీ నోటితో చక్కెర బాంధ ఇది 50 రూపాయల కుడకలు పట్టుకొచ్చి 500 తగ్గిపోతుంది అన్నమాట నువ్వెందుకు రాగిడి
రాగిడి నా పెళ్ళం కట్టరా నాకు రాగిడి నీ పిల్లలు రాగిడి కడతది. ఎవరి కాలు మొక్కుతావు? ఎవరి కాలు మొక్కుతావు? పిల్లల కాలు మొక్కుతావా? అరే అది రాగిడి కట్టినప్పుడు అదే అనుకో దాని కాలం మొక్కింది మొక్కు. అన్న 5 ఏళ్ళ మొక్కుతాను అన్న చక్కెర కూడా కాస్తా అన్న నా పెళ్ళం నా కుడుకలు మంచోడు చాలు అన్న అప్పుడు కన్న తండ్రికి ఒకసారి పండుకున్న తండ్రికి మేలుకి వచ్చినమా పండుకున్న తండ్రికి మేలుకి వచ్చింది కొడుకన్న మాటలు ఏంటే బిడ్డ మనం చేయబట్టి వాణిజ్యం ఎందుకు పోవాలమ్మా వాణిజ్యం ఎందుకు పోవాలి బిడ్డ నిన్ను చదువుకుంటా నిన్ను కాలు కొద్ది కొట్టిండు చేయి కొద్ది దాన్ని బిడ్డ ఇక మనం ఈ ఊళ్ళో ఉండొద్దమ్మా మన ఎవరి కన్నే పల్లె పోదామని ఆ బిడ్డను ముందు పెట్టుకుంటాం కన్న తండ్రికి ఆవేశం ఆగలేదు కొడుక నీకు న్యాయం కాదు నీకు జయం కాదురా నీ ఊళ్ళో నేను అట్లా తిన్నా నీ ఇంటికి అన్నానికి వచ్చింది నాకు బట్టలు నచ్చిందా వారి అన్యాయంగా నా బిడ్డను కొడితే కదరా నా బిడ్డను పట్టుకొని ఊలిని తడక తిన్నలో అడక తినే గది నా కొడుకు రావాలి నీ అన్నను దాపిస్తంటే మాటలు ఎందుకు ఆపినావే నా ఈ బిడ్డ నా నోరు ముద్ర బిడ్డ అందును మాట అంటే గిరిగిరి ఉరికొచ్చి నా నోరు మూసినవే బిడ్డ అవ్వా బిడ్డ బిడ్డ రావే సంధ్యారాణి సంధ్యారాణి ఎందుకు ఆపినావమ్మ నీ అన్నను దాపిస్తా అంటే బాబు ఎన్ని కొట్టినా నాన్నేనే ఎన్ని తిట్టినా నాన్నే నా తోడ పుట్టలేదా నా కూడా పెరగలేదా నా అన్న నన్ను ఎన్ని కొట్టినా ఎన్ని తిట్టినా నాకు ఒక్క మాట దాకదే కన్న తల్లి కన్న కొడుకుని ఎన్ని సాపించినా ఒక్క మాట దాకది అదే కన్న తండ్రి కోపం వచ్చినోట ఒక్క మాట అంటే పచ్చి కూడా రావు తెస్తే ఎట్లా తుక్కపోతావు ఆ సందం కన్న తండ్రి మాట కన్న పిడగాల్లో దాకుతుందో అన్నారు నాన్న నీ మాట ప్రకారంగా అన్న అడక తినే కథలత్తే నాన్న భూమి మీద బతకపోడు నాన్న పెట్టిపోయకున్న పేరున్న చాలు నాన్న అన్నలున్న చాలు ఆశున్న దాని అడవిల గళ్ళకు నీలాంటి గురువు నీ అన్నదైతే మనకు ఈ బాధ రాకపోవు బిడ్డ ఇక పోదాంపా నా బిడ్డ ముందు పోతుంటే కన్న తండ్రికి ఆ వేదన ఆగుతలేదు కన్న తండ్రిని కాదన్న కొడుకులు ఎందుకు తండ్రిని కాదన్న కొడుకు ఎందుకు అయ్యో తండ్రిని కాదన్న భార్య మాట అమ్మమ్మ బండి కడితే నా బిడ్డలు నొచ్చి నోట మాట అన్నవురా వారి అడక తీనే గతి నీకు నీకు వస్తురో కొడుక అడక తీనే గతి నీకు అత్త మామకు అన్నం పెట్టాయి కోడలెందుకు నా బిడ్డను కాలు కొద్ది తండ్రి నీకు కుడి కాలు కుట్టాలి లేవ కదరా చేయి కొద్ది కొట్టినవు కీళ్ళ కాడికి నీకే చూసిపోను కన్న తండ్రి సబర పెట్టుకుంటా బిడ్డ వాడు గట్టే పోతాడు నా బిడ్డని తీసుకొని అడవిలోకి వెళ్ళి వస్తాడు అందుకే అంటారమ్మా మాట నాబిల తట్టింది ఆ తండ్రి మండబాయ రోగానికి మందు ఉంటది కానీ మనాది రోగానికి మందు ఉండదు నా బిడ్డను కాలు కొద్ది తండ్రినవరా వారి వారి అన్న మాట నాబిల తట్టింది మరి కూడుక పట్టిండు వత్తంటే నర్రాడు జంగట నంది కట్ట మరి చెట్టు కింద కూర్చుండే బిడ్డ నాకు ఆకలి అవుతుందో అన్నాడు బిడ్డ పళ్ళు
అబ్బా అన్నాడు ఆ బిడ్డ సంధ్య ఏమి ఏ చెట్టు కన్నా పోయి పండ్ల దెబ్బకత్త బాబు అని ఆ చెట్టు కింద కూర్చోబెట్టింది కన్న ఆ తండ్రిని. బిడ్డ మాత్రం అనగా పళ్ళ వేయింది. పళ్ళ వేయినప్పుడు బిడ్డ ఎంత పని ఎత్తువు అమ్మ కొడక ఎంత పని ఎత్తువు రాని మరి మండవాయి రోగానికి మందు ఉంటుంది, మనాది రోగానికి మందు మనాది దాకా చెట్టు కింద కన్న తండ్రి విలవిల కొట్టుకుని ప్రాణం విడిచిండు. ఆ ప్రాణం విడిచిండా ఆ బిడ్డ మాత్రం అనగా పళ్ళ వేయిన బిడ్డ పళ్ళు పోసుకొని మా నాయన తేరు చూస్తాడు. అయ్యో బిడ్డ బిడ్డ అని నా నాయన గని తీరుతాడు అని ఆ బిడ్డ మాత్రం అనగా చెట్టు కాడికి వచ్చే వరకు ఇక నాన్న ప్రాణం పోయి ఉన్నది నామో ఇక తండ్రి మీద ఒరిగినాది కాబిడ్డో. నాయన సురసేల మహారాజు అవ్వలేని బిడ్డనంటే ఓ నాయన అయ్య నేను బిడ్డలా ఎత్తినవా అన్న దూరం కొడితే నానా నాకు తోడు నువ్వు కన్న తండ్రి ఉన్నావనుకున్నా నేను ఒంటరి ఒక్కదాన్ని రా నాయన. నేను ఏ ఊరి ఓదను ఏ పల్లె ఓదను నేను ఏ దిక్కులేని యువదోస కారణైందినే బాబు. ఆ బిడ్డ ఎడిచి గొరగొర గొరగొర గుంజుకొని ఉష్క రేవుల మీదకి వచ్చింది. ఉష్కంతో తోడి ఆ ఉష్కలోన ఆయన పొందబెట్టుకుని ఆ బిడ్డ మాత్రం అనగా నాది ఏమను అయిపోయానని ఆ బిడ్డ రాను రాను వస్తుంటే చెట్టు కింద కూర్చొని ఆ బిడ్డ బాధపడుతుంది. కన్నీరు మున్నీరు పెడతాను. ఎవరయ్యా కొప్పుకొండలు పోయి గుడిసెలమ్మే ఏడగోరు కోయ వాళ్ళని ఏడుకత్తా ఉన్నారమ్మాయి అని వీర కోయ వాళ్ళు సరిగ్గా పిల్ల మాత్రం అనగా చెట్టు కింద కూర్చొని పోవు అని ఎడతాను. అయ్యో బిడ్డ మాసాటి ఆడపిల్లవమ్మా నువ్వు అడవికి ఎందుకు వచ్చినావు బిడ్డ అడిగినప్పుడు ఆ బిడ్డ సందరానికి జరిగిన చరిత్ర ఎక్కువ వాళ్ళతో చెప్పుకుంది. మరి కోయలతో చెప్పుకున్నప్పుడు 7 అన్నదమ్ములే. మరి చిన్నవాడు ఎవరయ్యా మరి మాత్రం 7 కోయ వాళ్ళు. అయ్యో రా చెల్లె నువ్వు మాకు ఒక చెల్లెవు అనుకుంటా. 7 కోయ వాళ్ళు 7 అన్నదమ్ములు అన్నారు మాకు చెల్లెలు లేరు నువ్వు మా కాడి బిడ్డవమ్మా చెల్లెనెమ్మడి పెట్టుకొని కోయవాళ్ళు చెల్లని ఎమ్మడి పెట్టుకొని కోయ కూడా చేరుకున్నారా. నీకే 7 వదినలు ఉన్నారు నీకేలాంటి బాధ లేదు. పెద్ద ఏమండి రా ఏంటో తొండల దోషిగా ఇంకో మా నీ పేరు తొండదోషిగా మన పేరు ఎనవేంకటి గారు వీని పేరు బండబాకుడు వీని పేరు కొండగుక్కుడు మన పేరు ఇత్తారి గారు. ఎప్పుడు అంటే కాదు వాడికి 24 ఉండండు. ఇంకో మా చెల్లె అయ్యో మీ చెల్లె మాకు ఆడబిడ్డ. మా చెల్లె అడవిలో మాకు మాత్రం చెట్టు కింద పాపం బాధపడు. ఏం పేరు సంధ్యారాన్ని ఆడబిడ్డ సంజవ్వ ఆడబిడ్డ సంజవ్వ ఆడబిడ్డ సంజవ్వ ఆడబిడ్డ సంజవ్వ లంజవ్వ కాదు లంజవ్వ ఆడబిడ్డ అని 7 ఆడి వాళ్ళ దగ్గర తిండి ఎంతైనా మొగోళ్ళు చేతులు పెట్టి మళ్ళీ అడిగి వేయరు. మనం 12 ఏళ్ళకు ఒకసారి ఏమని మొక్కున్నాం ఒక్క ఆడబిడ్డ కాబట్టి మంచిగా మనం మొగలు చేతులు పెట్టి వేరు కాబట్టి మనకు ఒక్క ఆడబిడ్డ మనకు ఆడబిడ్డ లేరు కాబట్టి ఆడబిడ్డ మంచిగా 5 నెలలు ఆదుకున్నాం. ఎంతైనా కానీ 12 ఏళ్ళకు ఒకసారి మన కులదేవత కాళికాదేవి కాడ నడపాలంటే ఆడశ్రీని బలిస్తామని మొక్కున్నాం. అయితే నిన్న కొద్దాం ఇంకో చెల్లెన్న కొద్దాం నన్నుగా దానిగా కోసిట్లా ఎవరు కొద్దాం చేస్తే ఆడబిడ్డ ఆడబిడ్డ చేస్తారు కాబట్టి మేము ఎంతైనా కానీ శివారిపల్లె పోయి మేము సీలు పట్టుకొని వస్తాం. ఆ పొలాలు మంచిగా తానం పోసి శృంగారించి పూల మారేసి అందంగా శృంగారించి తయారు చేసి ఉంచు. పొలం చెప్పావు నువ్వు పిత్రి పిత్రి పత్రం పల్లె చేసావు. నేను చెప్పాను అక్క నేను ఒట్టు నాయనే కాదే కానీ 6 పోయేళ్ళు మాత్రం చెల్లెతో చెప్పిన వాళ్ళు ఇళ్ళకు ఇల్లే కంటే వాళ్ళు